కేజ్రీవాల్ కాంగ్రెస్కు పెద్ద షాక్ ఇచ్చిండు. కాంగ్రెస్తో మా బంధం శాశ్వతం కాదు, బీజేపీ ఓటమి ఎవరో చెప్పిర్రు, మేము చేరుకునేటువంటి లక్ష్యం కోసం ఏ గాడిద వస్తే ఆ గాడిదెక్కి పోతామని చెప్పారు కదా. ఇప్పుడు అట్లనే జరిగింది. బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం, కూటమిదే గెలుపు, కమలం గెలిస్తే ప్రతిపక్షాల పార్టీల అగ్రనేతలంతా జైలుకే, సీఎం పదవికి రాజీనామా చేయను, ఏలాడతా, సీఎం పదవిని పట్టుకొని ఏలాడతా, ఎంతకాలం జైల్లో ఉంచినా తలవంచను. అరవింద్ కేజ్రీవాల్ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ సర్కారు ఉన్నది, మోడీ సర్కారు బీజేపీ సర్కారు ఉన్నది. మరి 10 ఏళ్ళకి అప్పుడే ఒకవేళ ఆమ్ ఆద్మీ మీద కోపం వస్తే, కేజ్రీవాల్ మీద కోపం వస్తే అప్పుడే జైలు వేస్తారు కదా. చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా. నువ్వు చేసింది తప్పైతే, మీ సర్కారు చేసింది తప్పైతే, చెప్పినటువంటి మాటలన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్పి చేసేటువంటి పనులన్నీ కూడా దొంగ పనులు చేసి ఆ దొంగ పనులు మీ మీదికి రాకుండా సృష్టించేందుకు ఇది ఒక పెద్ద ప్రయత్నం కాదా? లిక్కర్ స్కాము అంత బట్టబయలుగా మీ నగ్నత్వం అంతా కనబడుతున్నది కదా. మీరు చేసినటువంటి దోపిడీ నగ్నత్వము కనబడుతున్నది. మీ మాటలకు మీ చేతలకు పొంతన లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేకవన్నె పులులు అనుకోవచ్చు, గోముఖ వ్యాఘ్రాలు అనుకోవచ్చు, అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి పనుల్లో ఇది అప్పుడే కాంగ్రెస్కు షాక్ ఇచ్చేసిండు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి, షీలా దీక్షిత్కు వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళా వాళ్ళకే చేసిరు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లేందుకు తాను సిద్ధమని కేజ్రీవాల్ చెప్పారు. పాపం ఇప్పుడైన పెద్ద స్వాతంత్ర సమరయోధుడు దేశం కోసం జైలుకు పోయిండట. ఒక పదవిని పట్టుకొని గబ్బిలంలో వేలాడుతున్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా ఒక అవినీతి కేసులో, స్వాతి మలివాల్ కేసులో ఎక్కడ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు మీరు, స్వాతి మలివాల్ కేసుని ఎక్కడ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు మీరు, దీనికి సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు.